బీసీలే ఫస్ట్, తర్వాతే పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అమలు చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ కూడా డిక్లరేషన్ ప్రకటించాలి. త్వరలో బీసీల మహోద్యమం రాబోతున్నది. రాజ్యాధికారానికి బీసీలు బలంగా పోరాడాలి. అవసరమైతే బీసీ ప్రజాప్రతినిధులు తమ పదవులు వదులుకోవడానికి రెడీగా ఉండాలి. బీసీ సత్యాగ్రహ దీక్షలో తీన్మార్ మల్లన్న. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నిన్న తీన్మార్ మల్లన్న, శ్రీనివాస్ గౌడు, ఇంకో ఆయన బీసీల కోసమని నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్నారు. సంతోషం, బాగుంది. మీ మాటల్లో మీరు చెప్పిందంత వాస్తవమే, అంత బాగానే ఉన్నది. కానీ చిత్తశుద్ధి ఎంతమందికి ఉన్నదన్న దగ్గరే పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్న బీఆర్ఎస్ నాయకులు, వినయ్ భాస్కర్ వచ్చిండా, ఆయన వచ్చినట్టున్నాడు, శ్రీనివాస్ గౌడ్ వచ్చినట్టున్నాడు, ఇంకోరు వచ్చారు. వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఏనాడు బీసీల గురించి మాట్లాడలే, బీసీల మీదనే కేసులు పెట్టారు. ఇప్పుడు పవర్ పోయింది, ప్రతిపక్షంలో ఉన్నారు, బీసీ మూమెంట్ని ఉపయోగించుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉందని నిరూపించడానికి వాళ్ళు కార్యాచరణ చెప్పమనండి. ఏం చేస్తారో? కేసీఆర్ నొప్పిస్తారా? కేటీఆర్ నొప్పిస్తారా? చెప్పమనండి. కేసీఆర్ని డిమాండ్ చేయమనండి. కేసీఆర్ని బయటకు వచ్చి, మీరు వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ని డిమాండ్ చేయమనండి. నేను 23% తగ్గించిన బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో ముక్కు నేలకు రాస్తున్నా, చెంపలేసుకున్నా, తప్పైపోయింది. నేను బీసీలకి 42% అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది, దాని మీద పోరాటం చేస్తా, నేను మళ్ళీ పవర్లోకి వస్తా, 42% చేస్తా అని బయటకు వచ్చి చెప్పమనండి. ఫస్ట్ క్షమాపణ చెప్పి తక్షణం ఏం జరగాలో దాని గురించి మాట్లాడమనండి. చేస్తాడా శ్రీనివాస్ గౌడ్ కానీ, వినయ్ భాస్కర్ కానీ, ఇంకోరు కానీ? అధికారంలోకి వచ్చే వరకే వాళ్ళ పోరాటం. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు సరే తీర్మానం మరణ మాట్లాడుతున్నచ్చు, కానీ మరి మిగతా నాయకులు ఎక్కడ పోయారు? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురాగలుగుతారా? ఏమాత్రం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఏది 23% నుంచి 42% చేస్తాం, 25,000 మంది కొత్తగా ప్రజాప్రతినిధులను లోకల్ బాడీస్లో మేము కొత్తగా బీసీలను తయారు చేస్తామని చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్కి కాంగ్రెస్ కట్టుబడి లేదు, దాన్ని అమలు చేయాలన్న సోయి లేదు వీళ్ళకి. మరి ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుందా? పవర్లో ఉన్నారు, పదవులు అనుభవిస్తున్నారు. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఎట్లా, ఇప్పుడు వీళ్ళు అట్లే. ఇక బీజేపీ అంటారా, వాళ్ళకి అసలు కులగణన దీని మీద అసలు ఇది అవసరమే లేదన్నది వాళ్ళ ఆలోచన. వాళ్ళు సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ చేసి ఇది టోటల్ కాంప్లికేటెడ్ ఇష్యూ, ఒకవేళ ఇది అమలైతే ప్రాంతాల మధ్య లేదు మనుషుల మధ్య వ్యక్తుల మధ్య విభేదాలు వస్తాయి, గొడవలు అయితే కొట్లాటలు అయితే అని మాట్లాడుతున్నారు వాళ్ళు దుర్మార్గంగా. వాళ్ళ లైన్ వాళ్ళదే. ఎవరికి ఉన్నది ఇక్కడ చిత్తశుద్ధి అన్నదే ఇక్కడ పాయింట్. మీరు చెప్పిన మాటల్ని ప్రజలు నమ్ముతున్నారు అన్నది పాయింట్. ప్రజలు నమ్మడానికి ఏ రకమైన పోరాటం జరగాలో అది ఆలోచించండి. పార్టీలని పక్కన పెట్టి జాతి కోసమే పోరాటం అని మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని విశ్వసించే అవకాశం ఉన్నది. నేను ఈ పార్టీలనే ఉంటా, మా లీడర్ చెప్పిందే వింటా, తన్నులు తింటా అవసరమైతే, కానీ నేను మాత్రం నా జాతి కోసం మాట్లాడా, నేను నా పార్టీ లైన్లోనే మాట్లాడతా అంటే నీ బీసీ ఉద్యమం కాదు కదా, ఏ ఉద్యమం కూడా అడుగు ముందుకు పడదు. ఫస్ట్ అధికారాన్ని చెలాయించినోడు, బీసీల మీద కేసులు పెట్టినోడు క్షమాపణ చెప్పి బయటికి రావాలి.